ప్రేమ అనేది ఎప్పుడు ఎవల నడమ పుడుతుందో ఆ దేవుడు కూడా చెప్పలేడు. అది కాలేజీ గోడల మధ్య అయినా పుట్టొచ్చు, లేక జైలు గోడలో కూడా కుదరొచ్చు. ఆ జైలు గోడల ప్రేమ అంటావు, జైలు అంటావు, ఏంది నీ లల్లి అంటారా? ఏహే లల్లి కాదు, పెండ్లి పెండ్లి, ఇద్దరు ఖైదీల పెండ్లి. కలిసి ఉండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట కథగా జీవిస్తానన్నది కాడదాకా. గలుగంత మంచిగా లగ్గం చేసుకుంటుంటే గిసొంటి పాట ఏంది అంటారా? అలా అందరిలాంటి వాళ్ళు అయ్యుండి అందరి లెక్కనే లగ్గం చేసుకుని ఉంటే మేము కూడా మంచిగా చందా మామ కిందికి చూడమ్మా, లేకుంటే శ్రీరస్తు శుభమస్తు అని వాడేటోళ్ళం. కానీ ఏం చేస్తాం, వీళ్ళు జీవిత ఖైదు అనుభవిస్తున్న ద గ్రేట్ ఖైదీలు కాబట్టి గీసొంటి ఎలివేషన్లు ఇవ్వవలసి వస్తుంది. సంఖ్యలు పడ్డ చేతులలో పూలదండలు, జైలు వాతావరణంలో పెళ్లి మంత్రాలు, పగ ప్రతీకారం, అరెస్టులుండే జైలు గోడల నడుమ లగ్గం. రాజస్థాన్లున్న జోధ్పూర్ మండోర్ ఓపెన్ జైలులా ములారాం సీమానే గీ ఇద్దరు ఖైదీలు వేరే వేరే నేరాలు చేసి జైల్లో ఊసలు లెక్క పెడుతురట. సరిగ్గా అదే టైంలా ఇద్దరు నడుమ సూపులు కలిసిన శుభవేళల ప్రేమ చిగురించి ఆ ప్రేమ నీడికి ఆపకుండా మొక్కనాటి చెట్టును పెంచుదామని సీదా కోర్టు మెట్లెక్కి జడ్జితానికి పోయి అలా లవ్ స్టోరీ చెప్తే, సరేగా ఓ ప్రేమ జంట నిడగొట్టిన పాపం నాకెందుకు అని ఆ జడ్జి కూడా ఇలా పెళ్లికి పచ్చజెండు ఊపితే ఇట్లా పోలీసులు తోటి ఖైదీల నడుమ మా సంబరంగా చేసిరు పెళ్లి. ఇట్లా ఒక్క ఖైదీ జంటను ఒక్కటి చేసిన రాజస్థాన్ పోలీస్ స్టేషన్ గురించి ఊరంతా ఠామ్ అయ్యి ఇప్పుడు అందరు ఈ ముచ్చట గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పటికైనా కలిసిమెలిసి ఏ మర్డర్లు, దొంగతనాలు, నేరాలు, ఘోరాలు చేయకుండా సంసారం శ్వాసగా సాగిపో అన్నట్లు సల్లగా బతుకుమని అందరు ఆన్లైన్లోనే అచ్చింతలేసి దీవెన అర్థిస్తుర్రు. ఇంకొందరు ఉండేమో 3 ముళ్ళు 7 అడుగులేసి పెళ్ళంటేనే స్వేచ్ఛ పోగొట్టుకొని జైల్లో పడ్డట్టు. ఆ సొంటిది జైల్లోనే కలిసి పెళ్లి చేసుకున్నారంటే గ్రేట్ అనుకుంటా కామెంట్లు వేస్తుర్రు. మరి పెళ్లి పిల్లగాని తరపున చుట్టాల లెవెల్ నుండి ఈ లగ్గం వీడియో చూసినాక ఆయన కట్నాల కింద ఏమన్నా ఫోన్ పే గూగుల్ పే చేస్తారో, లేకుంటే ఇద్దరు రిలీజ్ అయ్యి బయటకు వచ్చినాక బట్టలు పెట్టి పిల్లానుకో తువాల కప్పి అంగి బట్ట లుంగి పెట్టి పిల్లకు జరంచు చీర జాకెట్ పీస్ పెట్టి ఓనాడు భోజనాలు పెట్టించి నిద్ర చేపించి దోల్దాం అనుకొని ఆగుతారో తెలియదు. మరిగా చూడాలే. ఫోటోలు వీడియోలు అనుకుంటా పబ్లిసిటీ ప్రచారాల కోసము పార్టీల లీడర్లు చేసే నిరసనలు కావివి. పోలీసులు ఎత్తుకొని జీపులు వేసుకొని పోగానే స్టేషన్లో కూర్చొని ఛాయలు దాక్కుంటా బాగానే లడాయి చేసినాం అనుకునే కొందరు నాయకుల అసొంటి కొట్లాట కాదు ఇది. రేపటి కోసం, మా భవిష్యత్తు కోసం మేము సర్కార్తో చేస్తున్న జంగు అనుకుంటా జెన్జీ యూత్ దేశమంతా కదిలొస్తుంది. హాగో అట్లా ముంబైలో కూడా రోడ్డెక్కే వరకల్లా పోలీసులు చేసిన పనికిరాని పోరాటంలా ఎట్లా హుషారు చూపించిరో చూడండి. జంతర్ మంతర్ కాడికి జెన్జీతో పాటుగా జనాలందరూ వచ్చి జంగు చేస్తుంటే ఇంకో దిక్కు దేశమంతటా కూడా ఎక్కడోళ్ళక్కడ అలా సిటీల నిచ్చే నిరసనలు చేసుకుంటా రోడ్ల మీదకి వస్తురు కదా. అట్లనే ముంబైలో కూడా నీట్ పేపర్ లీక్ మీద నిరసన చేస్తుంటే పోలీసులు రప్ప రంగంలో దిగి స్టూడెంట్లను జెన్జీ పోరలను వ్యాన్లు వేసుకొని పోతున్నారు. ఇక వాళ్ళ సోపతోళ్ళుండి వెనకంగా ఇట్లా వ్యాన్ డోర్ తీసే వరకలా ఎంబటే దిగి ఉరికి మళ్ళా నిరసనలు చేసిరు పోరలు. ఇక ఈ వీడియో ఇంత ఇంటర్నెట్ లో ట్రెండ్ అయ్యే వరకలా ఈ జెన్జీ పోరలు ఏమున్నారవా, నిరసనలు ధర్నాల్లో తీరు టాలెంట్లు చూయించుకుంటా ఒకరికొకరు ఆసరయ్యి ఆపదలా కాపాడుకుంటా తోడు నిలబడుకుంటా తగ్గేదే లేదని లడాయి చేస్తున్నారు ఇట్లా అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియో ముచ్చట ఇట్లుంటే గీ బుజ్జిని చూడుర్రి. ముంబైలోనే నిరసన చేసేటోళ్ళని పోలీసులు వ్యాన్లు వేసుకోపోతుంటే అడ్డం నిలబడి చలో పోనీర్రి, చూసుకుందాం దమ్ముంటే నా మీదికి వెళ్ళిపోనీర్రి అనుకుంటా లోపటున్న పోలీసులను వీడియో తీసుకుంటా ధైర్యం చూపించింది. ఇక ఒక్క ఆడవిళ్ళకి అంత గుండె దమ్ముతో నిలబడితే మనం చూసుకుంటా కూర్చుంటామా అనుకుంటా కడమోళ్ళంతా గదిలోచ్చి వ్యాన్ అడ్డం నిలబడి నినాదాలు చేసిర్రు. ఇట్లా జెన్జీ అంటే సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తారు, పోటీల మీద పోస్టులు వేస్తారు, కానీ పొలిటికల్ ఏం తెలియదు. 11 అయ్యేదాకా నిద్ర కూడా లేవనోళ్ళు బయటకు వచ్చి కొట్లాడకపోయిర్రా అనుకునేటోళ్లకు తెలందాక పొద్దాక తేడా లేకుండా ఎండ వాన అరెస్టులు లాఠీ చార్జీలు టియర్ గ్యాసులు అన్న భయం లేకుండా బాజాప్తా కదిలొచ్చి ఢిల్లీకి వెళ్ళి గల్లీల దాకా పవర్ చూపించి పవర్లున్న పార్టీలకు సల్ల చెమటలు పట్టిస్తున్నారు. ఇట్లా దేశ యువత తలుచుకుంటే ఏం జరుగుతుందో అని ఇప్పటికన్నా మరి సెంట్రల్ వెళ్తున్న వాళ్ళు ఏం దాకా సోయికొచ్చిర్రో ఏమో.